ఓం విఘ్నేశ్వర నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి ఫిబ్రవరి 18వ తేదీన గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పదాలు, శతభిష నక్షత్రం 1-2-3-4 పదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులే ఉంటారు. అలాగే ఎవరి పేర్లు అయితే మొదటి అక్షరం గు, గే, గో, సా, శీసు, శేషో, దా అనే అక్షరాలు ఉంటాయో వారు కూడా ఈ కుంభరాశికి చెందిన ఫలితాలను చూసుకోవచ్చు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఫిబ్రవరి 18వ తేదీన గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే చతుర్థ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి మరి ఈ రోజున కొంచెం ప్రతి విషయంలో కూడా మీరు జాగ్రత్తగా అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఆర్థికపరమైన ఇబ్బందులు కానీ ఆర్థికపరమైన సమస్యలు కానీ మీకు రావడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్థికంగా అంటే మీరు కొంత అమౌంట్ని ఎక్స్పెక్ట్ చేస్తే అది సమయానికి అందకపోవటం కానీ, లేకపోతే ఎవరైనా మీకు డబ్బు ఇవ్వాలనుకుంటే అదే వాళ్ళు సగం సమయంలో వాళ్ళు ఇవ్వకపోవటం కానీ, లేకపోతే ఆర్థికంగా బిజినెస్లో కానీ ఉద్యోగంలో కానీ మీరు ఎక్కువ ఆదాయాన్ని ఆశిస్తుంటే ఆ పనులు జరగకపోవటం కానీ, ఇలాంటివన్నీ కూడా జరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున మీ బంధువులు ఎవరైతే ఉన్నారో ఆ బంధువులతో కూడా మీకు చాలా సమయం పట్టించి ఓర్పుతో మీరు మెలగాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే ఎందుకంటే మీ యొక్క స్థితిని చూసి ఈర్ష్య ద్వేషాలతో రగిలిపోయే వాళ్ళంతా మీ బంధువులంతా కూడా మిమ్మల్ని ఏదో విధంగా టార్గెట్ చేసి మీకు ఏదో విధంగా కోపం తెప్పించి ఆ కోపంలో మిమ్మల్ని నిందల పాలు చేయాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందువల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఎంత ఓర్పు సహనాలతో ఉంటే అంత మంచిది. అలాగే మీ పార్ట్నర్స్తో కానీ, అలాగే మీ యొక్క వ్యాపార భాగస్వాములతో కానీ, మీ బంధువులతో కానీ ఖచ్చితంగా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది, ఎంత ఓర్పు సహనాలతో ఉంటే అంత మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మీ కుటుంబ సభ్యులతో కానీ, బంధువులతో కానీ, స్నేహితులతో కానీ, మిత్రులతో కానీ అభిప్రాయ భేదాలు కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ అభిప్రాయ భేదాల వల్ల మీ యొక్క సంబంధ బాంధవ్యాలు తెగిపోతాయి. కాబట్టి ప్రతి విషయాన్ని కూడా మీరు ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే అర్థం లేని కారణాల వల్ల, అర్థం లేని పనుల వల్ల మీరు అనవసరంగా మాటలు పడాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడతాయి. కొత్త సమస్యలు కూడా మీకు వస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మిమ్మల్ని అంటే మీ యొక్క స్థితిని చూసి ఈర్ష్య ద్వేషాలతో రగిలిపోయే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అసూయతో రగిలిపోయే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. నిజానికి వాస్తవానికి మీకు అంత స్థితి ఏమీ ఉండదు. అయితే మిమ్మల్ని చూసి మీ యొక్క ఆర్భాటాలను చూసి అసూయతో ఈర్ష్య ద్వేషాలతో రగిలిపోతూ మిమ్మల్ని ఏదో విధంగా టార్గెట్ చేసి మిమ్మల్ని నిందల పాలు చేయాలని, మీ అభివృద్ధికి ఆటంకం చేయాలని చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున మీకు కోపం ఉద్రేకం అనేది బాగా పెరిగిపోతుందన్న విషయాన్ని గమనించాలి. ప్రతి విషయంలో కూడా మీకు కోపం ఉద్రేకం పెరిగిపోతుంది. ఆ కోపం ఉద్రేకం పెరిగినప్పుడు వెంటనే మీరు మౌనంగా ఉండిపోతే చాలా సమస్యల నుంచి పరిష్కారం లభిస్తుంది. అలా కాకుండా మీరు ఇంకా మరింత రెచ్చిపోయి కనుక మీ కోపం ప్రదర్శిస్తే కనుక ఖచ్చితంగా కొత్త సమస్యలు వస్తాయి, కొత్త ఇబ్బందులు వస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. పని ఒత్తిడి కూడా ఈ రోజున బాగా మీకు పెరుగుతుంది. మీకు అప్పగించిన పనులు కానీ, మీరు చేయాల్సిన పనులు కానీ సకాలంలో పూర్తి కాకపోవడం వల్ల ఒక రకమైన అసహనం అనేది మిమ్మల్ని ఆవరిస్తుంది. ఆ అసహనంతో ఆటోమేటిక్గానే మీకు టెంపర్ లూజ్ అవుతుంది, కోపం పెరిగిపోతుంది, ఆవేశం పెరిగిపోతుంది. ఆ కోపాన్ని ఆవేశాన్ని కనుక ఇతర సభ్యుల మీద కానీ, ఇతర కుటుంబ సభ్యుల మీద కనుక ప్రదర్శిస్తే కనుక ఖచ్చితంగా కొత్త సమస్యలు వస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున దూర ప్రయాణాలు చేయడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. ఈ దూర ప్రయాణాలు చేసినప్పుడు కూడా ఆ ప్రయాణాల్లో మీకు ఇబ్బందులు కలగటం అనేది జరుగుతుంది.
ప్రయాణాల్లో అంటే మీరు అనుకున్న టైంకి ప్రయాణాలు చేయలేకపోవటం, అనుకున్న టైంకి బస్సులు రాకపోవటం, అనుకున్న టైంకి రైళ్ళు రాకపోవటం, ఇలాంటివన్నీ కారణాల వల్ల ఖచ్చితంగా కూడా మీకు అసహనం పెరిగిపోతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి మీ కుటుంబ సభ్యులతో కూడా ఈ రోజున చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ అసహనాన్ని కుటుంబ సభ్యుల మీద చూపించకూడదు. మీ పిల్లల మీద కానీ, మీ పార్ట్నర్స్ మీద కానీ చూపిస్తే అక్కడ కొత్త సమస్యలు వస్తాయి. అందువల్ల మీ అసహనాన్ని విడిచిపెట్టి సహనంతో కనుక మీరు ముందుకు వెళ్తే చాలా వరకు సమస్య నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. మానసికంగా ఎక్కువగా ఆందోళన చెందటం వల్ల మీరు ఖచ్చితంగా ఈ రోజున కొన్ని చిన్న అనారోగ్య సమస్యలు కూడా ఎదుర్కొనే అవకాశాలు లేకపోలేదన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే దానివల్ల ఏంటంటే ఏ పని చూసినా కూడా మీకు ఏదో రకంగా ఆలస్యం అవటం, ఏదో రకంగా ఇబ్బందులు కలగటం, ఏదో రకంగా ఆగిపోవటం, ఇలాంటివన్నీ జరగటం వల్ల ఒక రకమైన వైరాగ్యం మీకు ఏర్పడి మనోచాంచల్యానికి దారితీస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. బంధువులతో మీరు ఎంత సౌమ్యంగా మాట్లాడితే ఎంత మంచిది. ఎందుకంటే అవతల వాళ్ళు మిమ్మల్ని ఏదో విధంగా రెచ్చగొట్టి, మిమ్మల్ని ఏదో విధంగా మీ మీద నిందలు వేసి వాళ్ళు పబ్బం గడుపుకోవాలని చూస్తూ ఉంటారు. అలాంటి వారితో మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ప్రతి విషయంలో కూడా ఏదో రకమైన తెలియని భయం అనేది మిమ్మల్ని వెంటాడి వేస్తుంది. అందువల్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఖర్చులు కూడా ఈ రోజున బాగా పెరిగిపోతాయి. మీ ఆదాయానికి మించిన ఖర్చులు కూడా బాగా పెరిగిపోతాయనే విషయాన్ని గమనించాలి. అలాగే ఆరోగ్యపరమైన ఖర్చులు కూడా మీకు పెరుగుతాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రక్త సంబంధమైన సమస్యలు కానీ, ఈ రక్త సంబంధమైన ఇబ్బందులు కానీ రావడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలాగే వైరల్ ఫీవర్స్ కూడా మిమ్మల్ని వెంటాడి వేధించడానికి అవకాశం ఉంటుంది. కళ్ళకు కూడా మీకు ఇబ్బందులు కలగడానికి, సమస్యలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అందువల్ల ఆరోగ్య విషయంలో ఈ రాశికి చెందిన జాతకులు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి. అలాగే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి చిన్న అనారోగ్య సమస్య వచ్చినా కూడా వైద్యుల పర్యవేక్షణలో చికిత్స చేయించుకోవటం అనేది చాలా తప్పనిసరి అవుతుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి ఆత్మవిశ్వాసంతో పనిచేయాలి, ఆత్మనిర్భరంగా మీరు పనిచేయాలి. ఎన్ని సమస్యలు వచ్చినా కూడా నెరవకుండా మీరు ఆత్మవిశ్వాసంతో మీ పనులన్నీ మీరు చేసుకుంటూ, దైవనామస్మరణ చేసుకుంటూ మీ పనులన్నీ మీరు చేసుకుంటూ పోతే చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. సో మరి ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులు కూడా ఖచ్చితంగా కష్టపడి చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. చదువు మీద శ్రద్ధ పెట్టాలి, ఏకాగ్రత పెట్టాలి. మీ ఏకాగ్రత అంతా కూడా మీరు సినిమాల మీద, చాటింగ్ల మీద, సెల్ ఫోన్స్ మీద పెడితే కనుక ఖచ్చితంగా కొత్త ఇబ్బందులు వస్తాయన్న విషయాన్ని గమనించాలి. అలాగే మొత్తం మీద చూస్తే ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజంతా కూడా ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది, ఎంత ఓర్పుతో ఉంటే అంత మంచిది, ఎంత సహనంతో ఉంటే అంత మంచిది అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మీరు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని మీరు పఠించండి, సుబ్రహ్మణ్య ఆరాధనని మీరు చేయండి. ఖచ్చితంగా మీకు మేలు జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. సో ప్రేక్షకులందరికీ కూడా ఒక మనం ఇప్పటి వరకు కనుక మీరు మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ఈ విలువైన సమాచారాన్ని ఇతర సభ్యులకు కూడా చేరేటట్టుగా మీ వంతు సహాయ సహకారాలు మాకు అందించమని మేము సవినయంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం. దానివల్ల మీకు కూడా ఎంతో కొంత పుణ్యఫలాలు సంప్రాప్తించడానికి అవకాశం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.